స్పైసీగా నాటుకోడి ఇగురు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిన్నారనుకో ఎప్పుడు ఇదే విధంగా చేసుకొని తింటారు. ముక్క చాలా సాఫ్ట్ గా టేస్టీగా చాలా బాగుంటది. ఇప్పుడు ఈ ఇగురు ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. కోడి ఇగురు కోసం మసాలా అయితే తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక 10 వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే 2 ఇంచ్ అల్లము, అలాగే కొంచెం చెక్క, 3 ఎలాచీలు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర వీటినైతే తీసుకోవాలి. ముందుగా ఈ మసాలా అయితే ఫ్రై చేసుకుందాము. ఒక పాన్ పెట్టుకొని అందులో చెక్క, మిరియాలు, ఎలాచి వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలని కాస్త లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడిపోయేలాగైతే ఫ్రై చేసుకోకూడదు. ఇవి కాస్త ఫ్రై అయినాక అన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఈ మసాలాలు ఇవన్నీ మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నాటుకోడి కూర 1/4 కేజీ అయితే తీసుకున్నా. ఈ నాటుకోడి కూడా ఫారం పెంచుతూ ఉంటారు కదా, ఆ నాటుకోడి కూరనైతే ఒక 1/4 కేజీ అయితే తీసుకుంటున్నా. ఇది పాత్రలో వేసుకుని ఉడికించుకున్నా. మీరు తొందరగా ఉడికించుకోవాలనుకుంటే కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు. ఊర్ల దగ్గర ఇళ్లలో పెరుగుతూ ఉంటాయి కదా, ఆ నాటుకోడి కూర అయితే మటుకు ఖచ్చితంగా కుక్కర్లో వేసి ఉడికించుకోండి, ఫాస్ట్ గా ఉడుకుతుంది. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ పెట్టి ఉడికించుకోవాలి. ఇదైతే తొందరగానే నాకైతే ఉడికిందండి, ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఒక 20 మినిట్స్ అలా అయితే ఉడికింది. ఇలా మెత్తగా ముక్క ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా ఇనికే వరకు ఇలా మధ్యలో ఉడికిందా లేదా చెక్ చేసుకోవచ్చు. మనం ముక్క ఉడికిందా లేదా చూడటానికి ఒక ముక్కనే తీసుకొని ఇలా చేత్తోటి చిదిమితే కండ సపరేట్, స్కిన్ సపరేట్ గా అయిపోవాలి. లేదంటే ముక్క బ్రేక్ అవ్వాలి. అలా అయితే ముక్క బాగా ఉడికినట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఉడికినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్ని అయితే పక్కన పెట్టుకుందాం. కొంచెం వాటర్ అయితే ఉందండి, ఆ వాటర్ అయితే టేస్ట్ చేయని అవసరం లేదు. ఆ వాటర్ తో సహా పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారినాక ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ గా చేసుకున్న మసాలా వేసుకుంటే ఈ నాటుకోడి కూర ఇగురు బాగుంటుంది. పైగా ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది. ఈ కాలం ఎక్కువ కోల్డ్, కాఫ్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా నాటుకోడి కూర చేసుకొని తింటే అవి తొందరగా తగ్గుతాయి. కర్రీ లాగా కాకుండా కూడా నాటుకోడి చారు ఎక్కువ పెట్టుకొని ఆ చారు తాగితే కోల్డ్, కాఫ్ తగ్గుదని చిన్నప్పటి నుండి మాకు చెప్పేవాళ్ళండి. మేము ఎక్కువ అలా చేసేవాళ్ళం. ఇది ఖచ్చితంగా తగ్గుద్ది. ఇప్పుడు వాతావరణం చేంజ్ అయినప్పుడు ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే రిలీఫ్ తెలుస్తుంది. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయినాక 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకుని టమాటాలను కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికినాక ముందుగా ఉడకపెట్టుకున్న నాటుకోడి కూరని వాటర్ తో సహా వేసుకుని ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే వాటర్ త్వరగా ఇనికిపోతాయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ కాస్త ఇనికిపోయినాక ఇందులో ఒక చిటికెడు పసుపు వేసిన. ఆల్రెడీ నేను ఉడకపెట్టేటప్పుడు పసుపు వేసిన, నాకు కొంచెం కలర్ తక్కువ అనిపించి మళ్ళీ ఒక చిటికెడు పసుపు వేసుకున్నా. అలాగే ఈ కూరకు సరిపడా కారం అయితే వేసుకున్నా. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాము, చూసుకొని మీ స్పైసీనెస్ బట్టి కారం వేసుకోండి. ఈ కారం కూడా నార్మల్ కారం కాకుండా కూర కారం వేసుకున్నా. ధనియాలు, ఎండుమిర్చి లైట్ గా ఫ్రై చేసి మిక్సీ పట్టి అయితే వేసుకున్నా. ఇది 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ముక్క గట్టిగా బాగా ఫ్రై బాగుంటుంది. అలాగే పల్లెటూరు పద్ధతిలో నాటుకోడి కూర ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినండి, దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకొని ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ చూడండి సైడ్ ఈ విధంగా రిలీజ్ అవుతుంటది. ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు నాటుకోడి ఇగురు చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఫ్రై లాగా అనిపించిన ఫ్రై అయితే కదండి, ఇగురు ఫ్రై లాగా చేసుకుంటే కాస్త డ్రైగా ఉంటది. ఇలా ఇగురు లాగా చేసుకుంటే ముక్క ఫ్రై ముక్కలాగా గట్టిగా ఉంటది. గ్రేవీ ముక్కకు తగులుకొని మనం రైస్ లేకి, రోటీలకి, దేంట్లోకైనా తినటానికి బాగా అనిపిస్తుంది. నాకు ఉప్పు కాస్త తక్కువైంది, అందుకే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్ట్ అయిన నాటుకోడి కూర ఇగురు రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.
మీకు చాలా బాగా నచ్చుద్ది. ఇది ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా రాగి సంగటి, రైసు, చపాతి దేంట్లోకైనా బాగుంటుంది. కర్రీని ఒకసారి కలుపుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే దింపే ముందు కాస్త కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం. నా దగ్గర కొత్తిమీర కొంచెమే ఉంది. సర్వింగ్ ప్లేట్లో వేయాలని నేనైతే కర్రీలో అయితే వేయలేదు. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక పైనుండి కాస్త కొత్తిమీర వేసుకుంటే చూడడానికి బాగా అనిపిస్తుందండి. ఎంతో టేస్ట్ అయిన నాటుకోడి ఇగురు రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.